Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. కొత్త దేవుడండి పవన్ స్వామి, నీ నోట సనాతన ధర్మం మాట, అధికారం కోసమే సనాతన జపం, క్షుద్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ మతం ముసుగు, ప్రజలను మప్పెట్టి కుట్రతో వారాహి డిక్లరేషన్, సుప్రీంకోర్టు ధర్మస్థానానికి హెచ్చరికలు జారీ చేస్తావా? ఇంత దిగజారి న్యాయ వ్యవస్థను కించపరుస్తావా? నిప్పులు చెరిగిన భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్. కొత్త స్వామి అట, కొత్త దేవుడు అండి పవన్ స్వామి. పవన్ కళ్యాణ్ గారు ఒక వేషధారణ అంటే మాలధారణ చేసి సనాతన ధర్మాన్ని కాపాడుతానని దీక్ష చేసిండు. ఆ దీక్ష విరమించిన సందర్భంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఆయన, చాలా ఎమోషనల్గా. దానికి సంబంధించి వార్తని ఆయన టీటీడీ చైర్మన్, మాజీ చైర్మన్ చెబుతుండు, కొత్త దేవుడు అండి పవన్ స్వామి అని చెప్పి. ఇదంతా సనాతన ధర్మం నీ నోట్లో ఉంచితే అది ఎబెట్టిగా ఉంది, అధికారం కోసమే నీ సనాతన ధర్మం, సనాతన జపం తప్ప వేరే ఏం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మస్థానాన్ని కూడా హెచ్చరికలు జారీ చేసిండట. అంటే కోర్టులకు కూడా లెక్కలేదు, సనాతన ధర్మం అంటే హిందువులు అంటే అట్లా తీర్పిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మొట్టికాయలేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా తలాంటతురు అని ఆయన ఆవేదన వ్యక్తం చేయలేదు. కానీ ఈయన ఆవేదన వ్యక్తం చేసింది నిన్న వారాహి సభలో. వారాహి డిక్లరేషన్ అంటే ప్రజల గురించి ఏదో ఉంటుంది అనుకుంటున్నారు, అందులో ప్రజల గురించి ఏం లేదు.